ఒరేయ్ బాలు, ఏమైందిరా? లేవు బిడ్డ, గీడెందుకు పడ్డావురా? లేవు, లేవురా, లేవు నాన్న. అంతగానం ఎందుకు తాగినావురా? ఆయన నేను ఒక అమ్మాయిని లవ్ చేసిన నాయన. ఏ అమ్మాయిరా? ఆ రోజు దుకాణంకి వచ్చింది చూడు, ఆ అమ్మాయిని. అమ్మాయిని లవ్ చేస్తే ఎవడని ఇంతగానం తాగుతారా రా? అమ్మాయిన ప్రేమను ఒప్పుకోలేదు నాయన. అమ్మాయితో నేను మాట్లాడి చూస్తాను, ఇంతగానం తాగొద్దురా. మా అయ్యవు కాదు, నా మాట కొడుకు. నాకు సందే కావాలి నాయన. తను లేకపోతే నేను బతకలేను నాయన. అరే బాలు, ఏడవకురా అయ్యా, ఏడవకు. నాయన నాకు సందే కావాలి నాయన. అయ్యా ఏడవకురా నాన్న. నాకు సందే కావాలి నాయన. అమ్మాయిన ప్రేమను ఒప్పుకోలేదు నాయన. నాకు సందే కావాలి నాయన. అమ్మా, నీతో కొంచెం మాట్లాడాలమ్మా. చెప్పండి నాకు. అమ్మా, మా బాలు నిన్ను ఇష్టపడుతున్నాడమ్మా. అన్నం కూడా తినట్లేడు, నువ్వు లేకుండా చచ్చిపోతానంటున్నాడు. నీకు దండం పెడతాను తల్లే, మా బాలుని కాదనుకమ్మా. నీ కొడుకు ఇష్టపడితే నేను ఇష్టపడాలా? మా అవ్వయ్య నీ కొడుకులా పెంచలేదు. ఆయన మీ కొడుకు తప్పు చేస్తే ఓ 4 తని బుద్ధి చెప్పకుండా ఇలా వెనకేసుకొస్తారా? అసలు మీ తండ్రియేనా? అదే మీరు కాబట్టి మాటలతో చెప్తున్నా. అదే ఈసారి మీ కొడుకు వస్తే చేతులతో సమాధానం చెప్తా. పదక్క పోదాం. ఏంట్రా నీ బాధ? ఒక్కటే ఫోన్ చేసి సతాయిస్తున్నావు. ఎక్కడ పోతే అక్కడ నన్ను ఫాలో అవుతున్నావు. నువ్వంటే నాకు ఇష్టం లేదని నీకు చెప్పాను కదా. నీకు అర్థమైతే లేదా? నన్ను అవమానించిన పర్వాలేకుండానే మా నాన్నను అవమానించినావు. నీ వల్ల నేను తాగుబోతున్నాయన. నీ వల్ల నా జీవితమే సంకనాకిపోయింది. నిన్ను మాత్రం అస్సలు వద్దా. అవునరా, నీతో దోస్తానం చేసింది నా తప్పే, తిరిగింది నా తప్పే. నా వల్ల నీ జీవితం నాశనమైంది అన్నావు కదా. నా వల్ల నీ జీవితం నాశనమైందంటే చెప్పు, నేనేం చేయాలో. సంధ్య, నిన్నైతే నేను బతకలేను సంధ్య. నీకోసం ఈరోజు చనిపోతున్నాను. తెచ్చాకైనా నా ప్రేమను అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను.
అరే బాలు, అరే నాయనా అమ్మాయి వద్దన్నదని నాన్న వదిలేసిపోతావా? ముందే మీ అమ్మ వదిలేసిపోయింది, ఇప్పుడు నువ్వు వదిలేసిపోతావు. ఈ నాన్న బతికేమో వల్ల ఇది నాకే చేయరా? నాయనా అమ్మాయి కాదన్నదని అమ్మ నాన్నల్ని వదిలేసిపోతారా? ఒక్కసారి ఆలోచించరా? అమ్మ నాన్నలు ఏమవ్వాలరా? ఆ? నాయనా జీవితంలో తన ముఖం చూడ నాయనా, నువ్వు చెప్పినట్లనే వింటా నాయనా. నాయనా ఏడవకు. మళ్ళీ చూడ నాయనా, నన్ను క్షమించు నాయనా. ప్రేమలో ఓడిపోయామనో లేదా ప్రేమించిన అమ్మాయి వెళ్ళిపోయిందనో మన ప్రాణాలు మనమే తీసుకోవడం మూర్ఖత్వం. ఒకసారి మీ ప్రాణాలు తీసుకునే ముందు మిమ్మల్ని కన్నా మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. వాళ్ళ ప్రేమ ముందు ఎవరి ప్రేమ కూడా తక్కువ కాదని మీకే తెలుస్తుంది.